గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఇంతకుముందే జస్ట్ ఒక ఫౌండర్ నాకు ఫోన్ చేశారు. సార్ ఇలాగ మీరు 6 డిజిట్ 7 డిజిట్ 8 డిజిట్ అని కూడా యాష్ గారు చెప్పారని చెప్పారు కదా, ఎక్కడ సార్ ఇన్ఫర్మేషన్, అది ఎక్కడి నుంచి దొరికింది మీకు? బ్యాక్ ఆఫీస్లో వెతికాను, దొరకలేదని చెప్పారు. మేడం, అది ఇప్పట్లోది కాదు, దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మనం వెబినార్స్ని చూస్తూ ఉన్నాం. వాటి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అందరూ చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా కొంతమంది లీడర్స్ ఎవరైనా కావచ్చు, జస్ట్ నిన్న కాక మొన్న జరిగిన వెబినార్ గురించి మాత్రమే మాట్లాడగలుగుతారు. ప్రజెంట్ వాళ్ళకి వస్తున్నటువంటి అప్డేట్స్ గురించి మాత్రమే మాట్లాడగలుగుతారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేయబడినటువంటి ప్రీవియస్ యాష్ గారు, మిగతా ఎల్సీ మెంబర్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా మాట్లాడినటువంటి ఆ మెసేజెస్ ఉన్నాయి చూసారా, అవి అప్పుడు మాట్లాడారు, అప్పుడు జరుగుతాయని. బట్ ఇప్పుడు జరగబోతున్నాయి కాబట్టి ఆ జరుగుతున్న విషయాల్ని ఎంత పెద్దగా జరుగుతున్నాయి, ఎంత విస్ఫోటనం చేయబోతున్నాయని చెప్పేసి అట్లాంటి విషయాలన్నింటినీ కూడా నేను గుర్తుకుంచుకున్నాను. కాబట్టి నాకు జ్ఞాపకం ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు వీటికి అనుసంధానం చేసి మీ అందరి కోసం, మన కంపెనీ ఈ స్థాయి కంపెనీ, మన కంపెనీ ఇంత ఎత్తుకుంది, మనం కూడా అలాగే ఉండాలి, గొప్పగా ఉండాలి, మనం మన లైఫ్ స్టైల్స్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చూపు చూసుకోకూడదు, మనం కూడా గొప్పవాళ్ళమే, యాష్ గారు ఎంత గొప్పవాళ్ళు మనం కూడా అంతే అని చెప్పేసి మనం ఆ రకంగా అటువంటి లైఫ్ స్టైల్స్ని మనం లీడ్ చేయాల్సి ఉంటుంది ఉన్నదాంతో. ఓకే, మనం జస్ట్ ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అండి, ఆత్మగౌరవం ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు మనం సెల్ఫ్ రెస్పెక్టబుల్గా ఉంటేనే మనకు అన్నీ అర్థమవుతాయి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, ఆటోమేటిక్ మనకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అలా లేరండి, చాలామంది అలా లేరు. ఎప్పుడు ఒకరిని విమర్శించడము, ఎప్పుడు ఎవరిని ఏదని చెప్తే వినకుండా వాటికి వితండవాదం చేయడము, ఇలాంటివి చాలా చేస్తున్నారు. దయచేసి అటువంటి అన్నిటికీ కూడా కిక్అవుట్ చేసి ప్లీజ్ కాన్సన్ట్రేట్. ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు, ఎలక్షన్స్ అన్నీ కూడా నిన్నటితో ముగిశాయి. బట్ ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఏదైనా ఇప్పుడు సోమవారం రోజు, అంటే ఈ రోజు వాళ్ళకి అక్కడ సోమవారం జరుగుతూ ఉంటుంది, సోమవారం నైట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజు రేపటి లోపల ఏదైనా మనకు వస్తే మంచి శుభవార్త ఒక పాపప్ ద్వారా రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదొచ్చినా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవేరిఫై మాత్రం ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా రావచ్చు, అట్ ఎనీ టైం. అక్కడ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో మనకు అవన్నీ అర్థం అవ్వవు. వాళ్ళు చెప్పేది మనకు జస్ట్ 1% మాత్రమే, మిగతా చాలా ఉన్నాయి. చాలామంది ఏదైనా ఒక లీడర్ ఏదైనా కొంచెం ఏదైనా ఇట్లా టైం సెన్స్ ఏదైనా పెడితే చాలా అప్సెట్ అయిపోతున్నారు. బ్యాక్ ఏది జూన్ అంటున్నారు, తర్వాత ఇంకో ఏదో డేట్ చెప్తున్నారు, అవి అని ఏది పట్టించుకోద్దండి దయచేసి ప్లీజ్. ఏది అసలు మైండ్కి వేసుకోవద్దండి, చాలా దెబ్బ అది. మనం స్ట్రెస్కి గురి కాకూడదండి, లోపల ఆర్గన్స్ దెబ్బతింటాయి, మీకు అర్థం అవట్లే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మన భద్రత మన కుటుంబ భద్రత, ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నేను ఒక మెసేజ్ కూడా పెట్టాను, ఒక 5,000+ ప్రీవియస్ వెబినార్స్ను మీరు చూస్తే తప్ప మీకు అర్థం కాదని నేను పెట్టాను మేడం గారికి. అయితే వాళ్ళు సంతోషం పడ్డారు. కాబట్టి ఇదండి విషయం. అయితే ఒక్కసారిగా చూసినవి కాదు ఇవి, చూస్తూ ఉంటే మనం అప్డేట్లో ఉంటే, టచ్లో ఉంటే ఆన్ ప్యాసివ్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏం చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుంది, మన లీడర్స్ ఎలా ఉన్నారు, మన సోషల్ మీడియాలో మొత్తం అన్నిటిగా కూడా మన కంపెనీ మీద ఎలాంటి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మనము చూడాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. బట్ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? కనీసం మనం అంత కష్టపడి అంత ఇన్ఫర్మేషన్ సేకరించి మనం ఇక్కడ పోస్ట్ చేస్తే కూడా ఈ పోస్ట్ని కూడా చూడకుండా మళ్ళీ అగైన్ మనకి కాల్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పోస్ట్ని కూడా చదివే హక్కు, అధికారం ఖచ్చితంగా మీకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఫస్ట్ మానేయండి ప్లీజ్, ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది మానేయండి ప్లీజ్ దయచేసి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు యూ ఆల్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వాట్సాప్ గ్రూప్లో వచ్చిందంటే అది మీకు వచ్చినట్టే, నేను పోస్ట్ చేస్తే మీరు పోస్ట్ చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఫౌండర్ అంటే మీరు ఫౌండరే, నేను పోస్ట్ చేస్తానంటే మీరు పోస్ట్ చేస్తున్నట్టే. ఇక్కడంతా రియాలిటీని ఉంటుంది, మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి కాదు, మాటిమాటికి చెప్తున్నా. ఎన్నో వాయిస్ మెసేజెస్లో నేను చెప్పాను, మీ అందరి కోసం చెప్పాను. నేను మోటివేషన్ ఎవరిని చేయట్లేదు, ఎవరిని టెంప్టేషన్ కూడా చేయట్లేదు, ఎవరిని రెచ్చగొట్టడం లేదు. ఆన్ ప్యాసివ్ ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది చెప్పట్లేదు, మాయ మాటలు చెప్పట్లేదు. ఇవన్నీ నిజాలు, పచ్చి నిజాలు. వచ్చేంత వరకే మీరు అన్నింటినీ కూడా విమర్శిస్తారు, వచ్చినాక మీరు చేసేది ఏముండదు, చూసేది తప్ప. దయచేసి ఫ్రెండ్స్ రియాలిటీలో ఉండండి. ప్రతి ఒక్క మ్యాటర్, ప్రతి ఒక్క మెసేజ్ కూడా ఇక్కడ మనం రియాలిటీనే పెడుతున్నాం. 5.35 పొటెన్షియల్ కస్టమర్స్ మన ఆన్ ప్యాసివ్ కోసం ఉన్నారని చెప్పారు. అవునండి, ప్రపంచంలో ఉన్న అందరూ కస్టమర్స్ కూడా 535 కోట్ల మంది కస్టమర్స్, అంటే నెట్ యూజర్స్, ఎవరైతే ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారో, మొబైల్ డివైస్ యూస్ చేస్తున్నారో, కంప్యూటర్లు యూస్ చేస్తున్నారో, ట్యాబ్స్ యూస్ చేస్తున్నారో, ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారో, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా దాదాపుగా 535 కోట్ల మంది ప్రజలు భూమి మీద అన్ని దేశాల్లో కలిపి నెట్ యూస్ చేస్తున్నారు. అట్లాంటి నెట్ యూజర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఓమెయిల్ అవసరం. కాబట్టి తప్పకుండా మనకి వెరీ సూన్
అన్ని కూడా మనకు సఫలీకృతం చేస్తారు. అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. చాలా ర్యాపిడ్ గా మన బిజినెస్ ముందుకెళ్తుంది బికాస్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ, కరప్షన్ ఫర్ ద కరప్షన్. ఈ రెండు అస్త్రాలు చాలు మనకు ప్రపంచాన్ని జయించడానికి. అదే ధీమాతో ఉన్నారు మన యాష్ గారు. మనం కూడా అదే ధీమాతో ఉండాలి. ఉందాం, టచ్ లో ఉందాం. ఓకేనా? ఎవరో కాల్ చేస్తున్నారు, మనం ఎప్పుడు వాయిస్ చేసినా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు. ఆంజనేయులు గారు ఉరుకొండ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎవరో ఒకరు మనం డిస్టర్బ్ చేస్తూనే